హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హెచ్ఆర్ఎస్ ఐడియాస్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరు బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. నా వీడియోస్ కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వీడియో వచ్చేసి హెయిర్ బ్యాండ్స్ మనం ఇంట్లోనే ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామన్నమాట. మనకు నచ్చిన కలరు మనకి ఏ శారీ మీదకైనా డ్రెస్ మీదకైనా మనం ఏ విధంగా అయితే స్టిచ్చింగ్ అలా చేసుకోవచ్చో ఈ వీడియోలో చూద్దామన్నమాట. మన దగ్గర ఏమైనా క్లాత్ మిగిలినా కానీ నేను మిషన్ కుడతాను కాబట్టి కొన్ని బ్లౌజ్ పీసులు కానీ అలాగే డ్రెస్సుల పీసులు కానీ కొన్ని మిగులుతాయి అనమాట. మిగిలిన క్లాత్తో నేనైతే ఇలాగ హెయిర్ బ్యాండ్స్ అయితే కుడుతున్నాను అనమాట. అది వీడియో అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. హెయిర్ బ్యాండ్ ప్రిపేర్ చేసుకోవాలంటే మనకి కావాల్సిన క్లాత్ పొడవు వచ్చేసి 22 ఇంచెస్ అయితే ఉండాలి, వెడల్పు వచ్చేసి 3 ఇంచెస్ అయితే ఉండాలన్నమాట. ఇలా తీసుకొని రెండు సైడ్లో కొంచెం ఫోల్డ్ చేసి మనం ఇంకా దాన్ని స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. అంతేకాకుండా మనకి ఎలాస్టిక్ కూడా ఉండాలన్నమాట. అది ఒక 5 ఇంచెస్ ఉండాలి. ఇలాగ మనం చేత్తో అయినా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు, మన దగ్గర మిషన్ ఉంటే మిషన్తో అయినా మనం ఇలా స్టిచ్చింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట. పై వైపు మనము ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ అయితే వేసాం కదా, అలాగే వీడియోలో చూపించిన విధంగా మళ్ళీ ఇంకో సైడు ఇలా ఫోల్డ్ చేసి స్ట్రైట్గా స్టిచ్చింగ్ అయితే వేసుకుంటూ రావాలన్నమాట. చూస్తున్నారు కదా, అదే విధంగా పెట్టేసి మనం మొత్తం అయితే స్టిచ్చింగ్ వేసుకుంటూ రావాలి. ఇలా మనం కుట్టుకోవడం వల్ల ఏంటంటే మనం ఏ శారీ మీదకైనా బ్లౌజ్ మీదకైనా అండ్ డ్రెస్సుల మీదకైనా మనకు మ్యాచింగ్ అయ్యేవి మనమైతే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. బయట ఒక్కొక్కటి కొనాలన్నా 10 రూపాయలు ఉంటుంది. అదే మనకి ఇంట్లో అయితే 5 రూపీస్తో అయిపోద్ది. ఇలా క్లాత్ మిగిలితే వాటితో అయితే మనం కావాల్సిన హెయిర్ బ్యాండ్స్ అయితే మనం స్టిచ్చింగ్ చేసుకోవచ్చు అనమాట. ఇలా హెయిర్ బ్యాండ్సే కాదు, క్లిప్పులు కానీ వాటికి క్లాత్ పెట్టి చాలా అంటే చాలా బాగా ఇప్పుడు స్టిచ్చింగ్ అయితే చేస్తున్నారనమాట. ఇలా అయితే మనం స్టిచ్చింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక చిన్న పుల్ల తీసుకొని మొత్తం కుట్టిన దాన్ని మొత్తం రివర్స్ చేయాలన్నమాట. అంటే మనం కుట్టింది బయటికి కనబడకూడదు. ఇలా మొత్తం మనం రివర్స్ చేసేస్తే మనం స్టిచ్చింగ్ చేసింది ఏమీ కనబడదన్నమాట. చూస్తున్నారు కదా వీడియోలో, అదేవిధంగా మొత్తం మనం తీసేయాలన్నమాట. ఇదే విధంగా వస్తుంది. అప్పుడు మనం స్టిచ్చింగ్ చేసింది ఏది కనబడదన్నమాట. చాలా బాగుంటుంది. ఇప్పుడు నెక్స్ట్ మనం ఎలాస్టిక్ అయితే తీసుకోవాలి. ఇదైతే 5 ఇంచెస్ తీసుకోవాలన్నమాట, ఎక్కువ అవసరం లేదు. ఒకసారి చెక్ చేసుకోవాలి 5 ఇంచెస్ ఉందా లేదా అని. నేను 5 ఇంచెస్ వరకే కట్ చేసి పెట్టానండి, మీకోసం చూపిద్దామని ఒకసారి చూపిస్తున్నాను అనమాట. 5 ఇంచెస్ తీసుకొని దానికి ఒక పిన్నీస్ అయితే ఇలా కుచ్చేసి మనం దాంట్లోంచి తీసుకురావాలన్నమాట. ఎలాస్టిక్ని చూస్తున్నారు కదా, మొత్తం నిదానంగా మొత్తం తీసుకురావాలన్నమాట. మొత్తం హెయిర్ బ్యాండ్ అంతా కుచ్చు వస్తుంది అనమాట. మనం చాలా సింపుల్ అండి. మనం ఇంట్లో మనకు కావాల్సిన హెయిర్ బ్యాండ్స్ అయితే చాలా సింపుల్గా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. చూస్తున్నారు కదా, ఇదే విధంగా మొత్తము ఎలాస్టిక్ మొత్తం లాగేసి ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం ఆ పిన్నీస్ని అయితే తీసేసి ఇలా ఎలాస్టిక్ మొత్తం లాగిన తర్వాత దాన్ని అయితే మనం ముడేసుకోవాలి. నేను 3 ముళ్ళు వేస్తే సరిపోతుందండి. అంటే ఊడిపోకుండా ఫిట్గా ఉండాలి కదా. మనం దాన్ని హెయిర్కి వేసుకునేటప్పుడు కొంచెం లాగుతాం కదా, అలా లాగినప్పుడు ఊడిపోవద్దు, ఫిట్గా ఉండాలి. కాబట్టి మనం ఒక 3 ముళ్ళు అయితే వేసుకుంటే సరిపోతుంది. ఇలా ముళ్ళు వేసుకున్న తర్వాత అది ఇంకా మనకి కనబడకుండా లోపలికి పెట్టేసి నెక్స్ట్ దాన్ని అదే కలర్ దారంతో మనము సూత్తో అయితే కుట్టేయాలన్నమాట. అలాగే మిషన్ ఉంది కాబట్టి మిషన్ మీద కూడా స్టిచ్చింగ్ వేసుకోవచ్చు. కాకపోతే నేను సూదితో అయితే ఎలా స్టిచ్చింగ్ చేస్తారో అది కూడా చూపిస్తాను అనమాట. ఇప్పుడు అది కనబడకుండా మనం సూదితో అయితే కుట్టుకోవాలి. ఎందుకు వేరే కలర్ దారం తీసుకోకూడదు, ఎందుకంటే కనబడుతుంది. అలా కనబడకుండా సేమ్ అదే కలర్ దారం అయితే తీసుకొని మనం లోపల నుంచి సూదితో చిన్నగా కుట్టుకుంటూ రావాలన్నమాట. అది కనబడకూడదు. ఒకసారి క్లియర్గా చూడండి నేను ఎలా కుడుతున్నాను అనేది. లోపల నుంచి మనం ఫస్ట్ సూదిని అయితే బయటికి తీసుకొచ్చి అదేవిధంగా చుట్టూరు లోపల నుంచే మనము అది కుట్టుకుంటూ రావాలన్నమాట. అది సూది అనేది బయటికి కూడా రాకూడదు, ఇటు సైడ్కి రాకూడదు. క్లియర్గా చూడండి. అలా మనం లాగడం వల్ల అది ఫిట్ అయిపోతుంది, అది కనబడదు, నీట్గా ఉంటుంది అనమాట. ఫినిషింగ్ కూడా నీట్గా వస్తుంది. ఇలా చుట్టూరు అయితే మనం చిన్నగా కుట్టుకుంటూ రావాలన్నమాట.
సేమ్ మనం షాప్లో కొంటే ఎలా ఉంటాయో అదే విధంగా ఉంటాయి అన్నమాట హెయిర్ బ్యాండ్స్. ఇంకా మనం బయటికి కనిపించే ప్రతి ఒక్క దాన్ని లోపలికి నెట్టేసేయాలి. ఇంకా మనం స్టిచ్చింగ్ చేసింది లోపల ఏమైనా కనబడుతుంది కదా, అది లోపలికి నెట్టేసి చిన్నగా కుట్టుకుంటూ రావాలన్నమాట. అది కూడా లోపల నుంచి సూది లోపల నుంచి తీసుకొని బయటికి తీసుకురావాలన్నమాట. అప్పుడు అది అనేది కనబడకుండా, దారం కూడా బయటికి కనబడకుండా నీట్ ఫినిషింగ్ వస్తుంది. నా వీడియోస్ కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కదా హెయిర్ బ్యాండ్ కుచ్చు కుచ్చుగా ఎంత బాగా వచ్చిందో, చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఇలా మొత్తం అయిపోయిన తర్వాత లాస్ట్లో ముడి వేసేసుకొని మనం కట్ చేసుకోవాలన్నమాట. చూడండి, ఇప్పుడు చూడండి హెయిర్ బ్యాండ్ ఎంత బాగా వచ్చిందో. మనం షాపుల్లో కొంటే ఎలా ఉంటుందో సేమ్ అదే విధంగా మనం ఇంట్లోనే స్టిచ్చింగ్ చేసుకోవచ్చు అన్నమాట. చాలా అంటే చాలా బాగుంది. మనకి ఏ కలర్ కావాలనుకుంటే ఆ కలర్ అయితే మనం ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నమాట. మనకి ఇంకా శారీస్ మీదకి చెప్పాను కదా ఇంతకు ముందే, శారీస్ మీద కానీ డ్రెస్ మీద కానీ మనకి కావాల్సిన కలర్స్ అయితే మనం ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నమాట. చూసారా ఎంత బాగున్నాయో కుచ్చు కుచ్చుగా హెయిర్ బ్యాండ్స్. అదే ఇవి బయట కొనాలంటే 10 or 20 ఉంటుంది. ఎలాస్టిక్ వచ్చేసి మీటర్ 10 రూపీసే అండి. 10 రూపీస్ పెట్టి మనం ఎలాస్టిక్ తెచ్చుకుంటే చాలా వాటికి